నేను చేస్తానా, నువ్వు చేస్తావా అని అడుగుతాం. అది ఇంగ్లీష్లో అడగాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విల్ ఫస్ట్ రావాలి. ఇది క్వశ్చన్ కాబట్టి. సో ఇది ఫ్యూచర్ కాబట్టి విల్ వస్తుంది. నేను చేస్తానా, నేను కాబట్టి ఐ రావాలి. విల్ ఐ. చేయడం కాబట్టి డూ రావాలి. విల్ ఐ డూ క్వశ్చన్ మార్క్. అదొక క్వశ్చన్ అయిపోతుంది. నేను చేస్తానా, విల్ ఐ డూ. సో అలాగే ఐ ప్లేస్లో మనం ఇప్పుడు యూ, హీ, షీ, ఇట్, వి, దే పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యూ పెడదాం. విల్ యూ కమ్, నువ్వు వస్తావా. షీ పెడదాం. విల్ షీ గో, ఆమె వెళ్తుందా. వి పెడదాం. విల్ వి రన్, మేము పరిగెడతామా లేదా మనం పరిగెడతామా. నేను చెయ్యనా, నువ్వు చేయవా, నువ్వు రావా, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. సేమ్ పార్ట్ 3లోనే ఉంటుంది. క్వశ్చన్ కాబట్టి విల్తో స్టార్ట్ అవ్వాలి. విల్ ఎందుకంటే ఫ్యూచర్ కాబట్టి. విల్, నేను చెయ్యనా, నేను కాబట్టి ఐ, చెయ్యనా నెగిటివ్ కాబట్టి నాట్, చెయ్యడం డూ. విల్ ఐ నాట్ డూ, నేను చెయ్యనా, నువ్వు చెయ్యవా. క్వశ్చన్ కాబట్టి విల్తో స్టార్ట్ అవ్వాలి. విల్, నువ్వు కాబట్టి యూ, నెగిటివ్ కాబట్టి నాట్, చేయడం కాబట్టి డూ. విల్ యూ నాట్ డూ. సరే, షీతో ట్రై చేద్దాం. విల్ షీ నాట్ గో, ఆమె వెళ్ళదా. పార్ట్ 5లో విల్ నాట్ బదులు వోంట్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం. ఇది క్వశ్చన్ కాబట్టి విల్ ఐ నాట్ డూ అనే క్వశ్చన్ని మనం విల్ నాట్ తీసేసి వోంట్ పెట్టాలి. సో వోంట్తో స్టార్ట్ అవ్వాలి. వోంట్, నేను కాబట్టి ఐ, చేయడం కాబట్టి డూ. వోంట్ ఐ డూ. యూ ట్రై చేద్దాం. వోంట్ యూ డూ, నువ్వు చెయ్యవా.